జగన్ ఉంటే ఈ పాటికి పథకాలు ఏరులై పారేవంటున్నారు, నిజమే అంటారా? ఏరులై పారతాయండి. ఇంటికొకళ్ళు చచ్చిపోయేవారు ఆయన వదిలిన మందుకి. ఇంటికొకళ్ళు వయసులో ఉన్నవాళ్ళే ఎంతమంది వీడియోలు అయ్యారండి. ఎంతమంది ఆ మందు కల్తీ మద్యాలు అవన్నీ తాగి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏడవటమే. ఆ మందు తాగి చచ్చిపోయాడు. పెరాలసిస్ వచ్చింది మా అబ్బాయికి. వయసులో 25 ఏళ్ళ పిల్లలకు కూడా పెరాలసిస్ ఆయన వదిలిన మందులకి. చెప్పమానండి. ఇప్పుడు జగన్ ఉంటే ఈ పాటికి పథకాలు ఏరులై పారేవంట, నిజమేనా? పథకాలు అయితే జగన్ వచ్చాక కొంచెం స్పీడ్గా అందినాయి అందరికీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి చాలా రోజులైంది, కానీ ప్రస్తుతానికైతే ఇంకా అవి అందుకున్నాం ఇది అందుకున్నాం అనేసి ఎవరికి రాలా. అంటే అమ్మఒడిలే కానీ ఏదైనా కానీ అది కొంచెం స్పీడ్గా జనాల మధ్యకి వచ్చింది. ఇది వస్తాయంట అని అంటున్నారు, కానీ ఎప్పుడు వస్తాయన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఏదో గ్యాస్ బుక్ చేసుకుంటే అమౌంట్ ఏదో పడుతుంది అనేసి అంటున్నారు. ఇంకా అదొకటే అమల్లో ఉంది. మిగతా పథకాలు అయితే ఇంకా ఏమీ రాలేదు మరి నాకు తెలుసు. జగన్ ఉంటే ఈ పాటికి పథకాలు ఏరులై పారేవంట, నిజమేనా? ఏర్లై పారేవంటే ఆయన ఫస్ట్ రావడంతో కొంతమందికి అదే ఈ పిల్లలకని విద్యాదీవెన ఇలాంటివి అందించారు కాబట్టి అమ్మఒళ్ళు ఎక్కువ మంది పిల్లలకి అమ్మఒళ్ళు అవి అందినాయి కాబట్టి చాలామందికి అది పాజిటివ్గా అనిపించింది. అదే ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ఫస్ట్ ఈ మందు విషయం కాకుండా ఇలాగ పిల్లల విషయం కానీ లేకపోతే 18 వాళ్ళకి కానీ ముందు ఆడవాళ్ళకి మంచి జరుగుంటే ఆయనకి ఈ పేరు వచ్చేది. ఇప్పుడు ఈయన ముందు అమ్మఒడి పెట్టాడు కాబట్టి ఈయనకి మంచి పేరు వెళ్ళింది. జగన్ ఉంటే ఈ పాటికి పథకాలు ఏరులై పారేవంట, నిజమేనా? రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా అప్పులు తేవాలంటే తెచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అప్పులు తెస్తేనే తప్ప జగన్ ఇదివరకు పథకాలు అయ్యి అమలు జరపలేదు. ఇప్పుడు కొత్తగా రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితే లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతా ఉంది, కానీ ఇప్పటి వరకు పథకాలు అనేవి ఏమీ ఇవ్వట్లేదంటూ కొంతమంది ప్రజల అభిప్రాయం. ఈ ప్రజల్లో ఎవరున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి వేరే అభిమానులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేడ్ ఆర్టిస్టులు ఉంటారు చూసారా, వీళ్ళు మాట్లాడే మాటలు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి పథకాలన్నీ ఏర్లై పారేవి, చంద్రబాబు నాయుడు గారు కనీసం పథకాలు మాత్రం ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళు సృష్టిస్తున్నటువంటి వార్తలు ఇవి. అయితే మీరు చూసినటువంటి పబ్లిక్ని క్వశ్చన్ అడిగాం, ఇదే అంశం మీద క్వశ్చన్లు అడిగాం. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఏర్లై పారేవాట నిజమని అడిగితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రజల్లో మంచి స్పందనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉంటే అప్పుల బాధలు కూర్చేసేవాడు, ఇంతకుమించి ఏమీ లేదు, పథకాలు అంటారు తప్ప అక్కడ ఏమీ ఉండదు, ఇచ్చే పథకాల్లో కూడా అనేక కోతలు విధిస్తారని చెప్పి అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల గురించి కొన్ని మాట్లాడుకుందాం మనం. ముఖ్యంగా నేను 3 పథకాల గురించి చెప్తా. ఒకటి అమ్మఒడి గురించి, ఒకటి రైతు భరోసా పథకం గురించి, ఒకటి ఆటో వాళ్ళకి 10,000. సో ఈ 3 అంశాల గురించి మనం పిన్ టు పిన్ క్లుప్తంగా మాట్లాడుకుంటే, అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే ఒక పథకం తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి నేను 15,000 రూపాయలు అమ్మఒడి కింద మీకు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు. సో ఫస్ట్ సంవత్సరం ఇచ్చాడు. రెండో సంవత్సరంకి వచ్చేప్పటికి అప్పుడు కొన్ని అవకతవకలు బయటపడ్డాయి. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేస్తే 30% మందికి మాత్రమే అమ్మఒడి వర్తించేది. మిగతా 70% పడేదా అంటే వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేవాడు. మీకు పలానా ఆధార్లో తప్పు ఉందని, మీకు పలానా అంశం మీద మీకు సరిగ్గా మీరు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదని చెప్పి రకరకాల కాజ్ చూపించి, అంటే రకరకాల ఏదో ఒక లోపం చూపించి అమ్మఒడి అర్హులు అవ్వట్లేదని చెప్పి నెక్స్ట్ సంవత్సరం అప్లై చేయండి అంటూ చేతులు దులిపేసుకునేవాళ్ళు. కొంతమందికి ఇలా అమ్మఒడి అందేది కాదు. ఇప్పుడు అందిన వాళ్ళకైనా సరిగ్గా అందేదంటే వాళ్ళకే 15,000 రూపాయలు అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జీస్ 2,000, 3,000 రూపాయలు కట్ చేసేవారు. అదేంటని అడిగితే, మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఎవరు శుభ్రం చేస్తారు, మెయింటెనెన్స్ ఛార్జీస్ అని చెప్పి 2,000, 3,000 రూపాయలు కట్ చేసేవారు. అంటే ఇచ్చేదే 15,000, అందులో 2,000 రూపాయలు, 3,000 రూపాయలు మైనస్ చేసి ఇచ్చేవారు. ఇందులో ఏంటి మెయింటెనెన్స్ ఛార్జీస్ ఏంటని అడిగితే, స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ ఉంటాయి, భోజన వసతి సంబంధించినటువంటి పరిసర శుభ్ర ప్రాంతాలు ఉంటాయి, భోజనం చేసే ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో ఆ చెత్త ఇలాంటి క్లీనింగ్ చేయడం కోసం రకరకాల విషయాల్లో ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ అమౌంట్ ఉపయోగించేవారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు మాత్రం ఇది. ఇచ్చే అమ్మఒడిలో కోత విధించేవారు. తర్వాత ల్యాప్టాప్లు తీసుకొచ్చారు, ట్యాబులు తీసుకొచ్చారు. అమ్మఒడి కాస్త కావాలనుకుంటే అమ్మఒడి తీసుకోండి, లేదంటే ట్యాబులు తీసుకోండి, ల్యాప్టాప్లు తీసుకోండి అని చెప్పేవారు. ట్యాబులు ఖరీదు ఎంత? 10,000, 9,000 రూపాయలు ట్యాబ్. అది ఎంత? లెనోవో ట్యాబ్ 8,000, 9,000 రూపాయలు. అంటే ఇక్కడ ఎటు చూసుకున్నా సరే గవర్నమెంట్కి ప్లస్సే, ప్రజలకు మాత్రం మైనస్సే. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు తెస్తా ఉన్నారు కదా,
ఈ 15,000 రూపాయల్లో మీరు ప్రభుత్వ లెక్కలు చూపించేది ఎంతో తెలుసా? 15,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి లెక్కలు చూపిస్తారు తప్ప అక్కడ మెయింటైన్ ఛార్జెస్ కానీ ఈ వ్యవహారాల విషయాల గురించి ఆ లెక్కల బొక్కలు ఇలాంటివి ఏం చూపించరు. ఒకటే 15,000 రూపాయలు ఇచ్చేసాం అన్నట్టు మొత్తం ఎంతమంది అర్హులైనా వాళ్ళందరూ 15,000 రూపాయలు ఇచ్చామంటూ ఆ లెక్కే చూపిస్తారు తప్ప ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ సంబంధించిన కట్ అయిన అమౌంట్ని ఆ లెక్కలో రాయరు. సో ఇక్కడ కొంత అవినీతి జరిగిందని చెప్పాలి. ఇంకోటి చూసుకుంటే రైతు భరోసా పథకం కూడా పార్టీ విభేదాలు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే రైతు భరోసా. ఇక్కడ టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు ఎవరన్నారు అనుకోండి, సో వీళ్ళకి రైతు భరోసా వర్తించదు. పార్టీ భేదాలు చూపించేవారు. అంటే రైతులకి ప్రభుత్వం అందరికీ అండగా ఉండాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరేంటంటే జస్ట్ ఇది ఎలాగ ఉంటుందంటే పార్టీల భేదాలు చూపించడం. ఆ రైతు భరోసా సంబంధించినటువంటి ఆ డబ్బులు కూడా సరిగ్గా పడేవి కావు. రైతులు గత 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బందులు పడ్డారో మనం స్వయంగా చూసాం. పండిన పంటను అమ్ముకోవడానికి కోసం సరైన గిట్టుబాటు ధర లేక రైతులు చాలామంది ఇబ్బంది పడిన సంఘటనలు మనం చూసాం. కనీసం నష్టపోయిన రైతులకి ఆర్థిక సహాయం అందించిన ఘన ఏమి ఉండే కాదు. కనీసం రైతులకు సంబంధించి ఏ విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు జీరో అని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే గిట్టుబాటు ధరలు ఉండవు, పండిన పంటకే సరైన న్యాయం చేసే విధానం ఉండదు, ఒకళ్ళు వర్షాలు వచ్చి హఠాత్ పరిణామంగా ఏం జరిగినా సరే దానికి ఆదుకునే విధానం ఉండదు. ఇలా జగన్మోహన్ రైతుల పక్షాన పక్షపాతిగా వ్యవహరించడం తప్ప ఎట్టి విషయాల్లో జగన్ రైతులకు ఆదుకున్న విధానం లేదు. సో ఇది ఎలాగ అయిపోయిన తర్వాత ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేవాడు కదా. సో ఆ ఆటో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోటోల మీద పాలాభిషేకాలు చేయడం ఇలాంటి మనం చాలా విషయాలు చూసాం. ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఏం జరిగేది తెలుసా? ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడీగా ఉండేవాడు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, పైనుండి ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఆటో వాడు కనుక ఆగాడంటే వాళ్ళకి బ్రేక్ అని, ఇన్సూరెన్స్ అని, రకరకాలైన అవని ఇవని చెప్పి చలానాల మీద చలానాలు 20,000 10,000 అంటే ఇచ్చింది ఎంత? 10,000 రూపాయలు. చలానాలు ఎంత? 20,000 30,000 రూపాయలు. ఇలా ఆటో వాళ్ళకి డబుల్ త్రిబుల్ వేసి వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డి లాగేసేవాడు. పోనీ ఈ 10,000 తీసుకున్న తర్వాత రోడ్లు ఏమైనా శుభ్రంగా ఉన్నాయంటే రోడ్లు కూడా సరైన శుభ్రంగా ఉండే కాదు. ఎక్కడికక్కడ గోతులమయం గుంతలమయం. ఎక్కడ ఏ ఆటో ఎటు వెళ్ళినా సరే ఏదో ఒకటి ఎరగడం, మళ్ళీ దాని రిపేర్ కోసం తీసుకెళ్తే 10,000 కాస్త 12,000 13,000 15,000 20,000 ఈ అమౌంట్లు అవ్వడం. సో ఆటో వాళ్ళకి 10,000 ఇస్తాడని పేరే తప్ప ఎటు చూసుకొని లాగేయడం కదా. తర్వాత ఈ సీసీ క్యాముల దగ్గర ఇలాంటివి మీరు చూశారు కదా. ఇప్పుడు ట్రాఫిక్లో మన సీసీ క్యామ్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే సీసీ క్యామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నెంబర్ కనుక స్కాన్ చేస్తే ఒకవేళ అతను ఏమన్నా పెండింగ్లో ఉన్నటువంటి చలానాలే కానీ ఒకవేళ ఏమైనా విధానం ఉంటే వెంటనే వాళ్ళకి డబుల్ త్రిబుల్ బిల్ వేసేయడమే. అంటే లేట్ పెనాల్టీ ఛార్జెస్ అని చెప్పి లేట్ పెనాల్టీ ఛార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెల్మెట్ లేనందుకు 100 రూపాయలు అనుకోండి, నువ్వు కట్టకపోతే దాన్ని లేట్ చేసుకుంటూ వెళ్ళినందుకు లేట్ పెనాల్టీలు ఛార్జెస్ అని చెప్పి ఒక 50 100 వేయడం. అంటే 100 + 50 అంటే 200 చిల్లర, అంటే ఎక్స్ట్రా ఇంకో 100 రూపాయలు పడుతుంది. అంటే ఇలాంటివి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాం అనే పేరే తప్ప ప్రజల నుంచి దోచుకుంటాం ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అంటే పథకాలు ఏర్లై పారే అంటారు తప్ప ఏర్లయ్యే పారే వెనక ఎంత అవినీతులు జరుగుతున్నాయి మీకు తెలుసా? ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఫంక్షన్ ఇచ్చాడు కదా. 3,000 రూపాయలు ఫంక్షన్ ఇచ్చేటప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఫంక్షన్ అని చెప్పి 250 రూపాయలు పెంచాడు. ఇతను మనకి ఎంత చెప్పాడు? 3,000 రూపాయలు చెప్పాడు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి పైన ఆ కేంద్రం దగ్గర ఉంది తెస్తాడో లేదంటే ఎక్కడ బ్యాంకులు అప్పులు చేసి తెస్తారో ఎలా తెస్తారో ఏదో ఒకటి చేసినా సరే మనకి ఇచ్చేది ఎంత? 2,250 రూపాయలు ఇచ్చాడు ఫస్ట్ నెల. కానీ ఇక్కడ 3,000 ఇస్తానని చెప్పి లెక్క చూపించి ఎంత మైనస్ అవుతుంది? 750 రూపాయలు తగ్గుతూ ఉంది. అంటే ఎంతమంది పెన్షన్దారులు 750 జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అంటే దశల వారీగా పెంచుకుంటా ఎంత అమౌంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అంటే అక్కడ లెక్క మాత్రం 3,000 రూపాయలు చూపిస్తున్నాడు, కానీ ఇచ్చేది ఇక్కడ మాత్రం 2,250 రూపాయలు. మిగతా 750 రూపాయలు ఏమైనాయి? అలా లెక్క వేసుకొని చూస్తే ఎన్ని డబ్బులు ఆలోచించండి. ఎందుకంటే జగన్మోహన్ గత 5 సంవత్సరాలు ప్రజల నుంచి వ్యాపారం చేసినట్టు చేసాడు తప్ప ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి ఒక్క పని ఏముందో చూపించండి. పథకాలు ఏమైనా అన్నం పెడతాయా? ఇలా తింటే అలాగ అయిపోతూ ఉంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందితే రేపు పొద్దున ఎక్కడే కనుక మనం సంపద సృష్టించుకోగలిగితే సంపద ఎక్కడే సృష్టించబడుతుంది, అభివృద్ధి ఎక్కడే జరుగుతుంది, అనేక మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. సో ఆ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న ఈ పనితీరులో ఒకసారి టాలీ చేసుకొని చూడండి మీరే.